హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. నడకదారి వచ్చేసాక నెక్స్ట్ వచ్చేసి నందకంకి వచ్చేసాము. మా చిన్ని బేబీ మొక్కు తీర్చుకోనికి గుండు చేపించేస్తున్నాము. అస్సలు ఏడవలేదు. తను చూడండి ఎంత క్యూట్గా కూర్చుంది. అక్కడ గుండు చేసి ఆయనని చూస్తూనే ఉంది తను, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. బట్ నా ఫీలింగ్ చూడండి, హెయిర్ ఇంకా గుండు చేస్తున్నారు అని చెప్పేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. బట్ ఏం చేస్తాము, ఇది మొక్కు కాబట్టి ఫైనల్గా నా మొక్కు తీర్చుకున్నాను. అండ్ దాని ఇష్టాకి కూడా గుండు చేపించేస్తున్నాను. నేను కూడా కత్తెరలు ఇచ్చేసాను. అందరూ కావాల్సిన వాళ్ళు గుండు చేపించుకున్నారు, కత్తెరలు ఇచ్చేవాళ్ళు కత్తెరలు ఇచ్చేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేనమామ అనమాట. 3 సార్లు మేనమామ కత్తెరలు ఇవ్వాలి కాబట్టి గోల్డ్ రింగ్ హెయిర్లో వేసి కట్ చేస్తున్నారు అనమాట. సో చిన్ని తల్లికి ఏం అర్థం అవ్వట్లేదు, ఎవరైనా అని చూస్తుంది. చూసారు కదా, అలా హెయిర్ 3 కత్తెరలు కట్ చేశాక అమ్మమ్మ వెళ్ళేసి మొక్కుకొని హుండీలో వేసేయాలన్నమాట, ఫస్ట్ హెయిర్ కాబట్టి. అండ్ ద ప్రాసెస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. గుండు చేయడం స్టార్ట్ అయింది. చూస్తుంది చూడండి, ఎలా చూస్తుంది అతన్ని, ఏం చేస్తున్నారు నా హెయిర్ అని చెప్పేసి. బట్ మొక్కు కాబట్టి హెయిర్ ఇవ్వాలి కాబట్టి ఆబ్వియస్గా 9th మంత్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినాక 1 వీక్కి మేము తిరుపతికి వచ్చేసి చిన్ని తల్లి హెయిర్ ఇచ్చేసాము. ఏం చేస్తున్నారు అని అర్థం అవ్వట్లేదు. బట్ అస్సలు ఏడవకుండా క్యూట్గా కూర్చొని నన్ను అతన్ని చూస్తూ గుండు చేపించుకుంది. సీ హర్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుందా? యాక్చువల్లీ ఫొటోస్ తీయద్దని చెప్పారు, బట్ ఫొటోస్ మేమే దాచుకొని తీసాం కాబట్టి అలా బ్లర్ అయిపోతుంది ఫోటో. బట్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఒక లైక్ వేసుకోండి. చిన్నతల్లి ఏడవలేదు కాబట్టి ఒక లైక్ అండ్ కామెంట్ ఈజ్ కంపల్సరీ. అది మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడకదారి వచ్చానని చెప్పేసి నా మొక్కు తీర్చుకున్నానని చెప్పేసి ఐ వాజ్ సో హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి చిన్న తల్లి పుట్టింది కాబట్టి తిరుపతికి వచ్చి మొక్కిస్తానని చెప్పేసి అనుకున్నాను. నా మొక్కు తనకి గుండు చేపిస్తున్నాను, ఆ మొక్కు కూడా ఇచ్చేస్తాను. సెకండ్ హ్యాపీనెస్. థర్డ్ హ్యాపీనెస్ ఏంటి అంటే 11 కొబ్బరికాయలు, అంటే 11 కొబ్బరికాయలు కొడతానని చెప్పేసి అనుకున్నాను కాబట్టి దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చేసి 11 కొబ్బరికాయలు కూడా కొట్టాను. మోస్ట్లీ అది కూడా నెక్స్ట్ సిరీస్లో వస్తుంది, తిరుపతి సిరీస్లో. అది కూడా చూడండి. అండ్ సీ హర్ ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్గా కూర్చుందో. జూమ్ చేస్తున్నాము. యాక్చువల్లీ అది బ్లర్ ఎందుకు అవుతుందంటే వాళ్ళు తీయద్దని చెప్పారు, బట్ ఆల్సో జూమ్ చేసుకుంటా వాళ్ళకి తెలియకుండా మేము వీడియో తీసాము కాబట్టి అలా బ్లర్ వస్తుంది. పడిపోతుంది, వెనకాల పడిపోయి చూస్తుంది, చూసారా? బట్ చాలా జాగ్రత్తగా చాలా బాగా చేశారు అతను. గుండు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అస్సలు ఏడవలేదు కాబట్టి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. మళ్ళీ చెప్తున్నాను బికాస్ పాప ఏడవలేదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వ్లాగ్ సేమ్ కంటిన్యూషన్ వ్లాగ్ ఉంటుంది. ఆర్ఎల్స్ కంటిన్యూషన్ వ్లాగ్ లేకపోతే దర్శనానికి వెళ్తాం కదా, డైరెక్ట్